అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సీతా కళ్యాణ వైభోగమే సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకి, దీన్ని ప్రమోట్ చేయడానికి సాయం కోసం వచ్చిన మీడియా వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. సీతా కళ్యాణ వైభోగమే. సీత పురాణ స్త్రీ సీత అంటే దయ, ధైర్యం, వివేకం, ఆత్మాభిమానం గల స్త్రీ. అలాంటి స్త్రీకి పురాణాల్లో, పుస్తకాల్లో, కవితల్లో, పాటల్లో చాలా గౌరవం దక్కింది. కానీ నిజ జీవితంలో అంతగా దక్కలేదు. ఆ నిజ జీవితంలో గౌరవాన్ని ఈ సినిమాలో ఆ గౌరవం దక్కే కంటెంట్ ఏదన్నా ఇచ్చారామని నేను కోరుకుంటున్నా. అదే ఉంటుందని డైరెక్టర్ గారిని. ఈ సినిమా నిర్మాత యుగంధర్ అన్న నాకు బాగా మిత్రుడు. ఎక్కడో పాలమూరు, ఒక మారుమూల పల్లెటూరులో పేద కుటుంబంలో పుట్టి కష్టాన్ని కసిగా ఎంచుకొని ఇంత దూరం వచ్చి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు. ప్రేమగల మనిషి. వ్యాపారం కోసం కాకుండా ఒక ప్యాషన్తో సినిమాలోకి వచ్చిండు. పెద్ద నిర్మాత అయ్యి డ్రీమ్ గేట్ ప్రొడక్షన్ కళాకారుల డ్రీమ్ని తీర్చే ఆ గేట్లు తెరవాలని కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమాలో పాటలు చాలా బాగున్నాయి. చరణార్జున అన్న, నీ పాటలు నాకు చాలా ఇష్టం. నీ గొంతులో ఒక ఆర్ద్రత ఉంటుంది, అలాగే నీ లిరిక్స్ ఒక తత్వం ఉంటుంది, అది బాగా ఇష్టం. నీ ట్యూన్లో ఒక పండగ వాతావరణం ఉంటుంది. ఎప్పుడూ నేను ఒక పాట 2 లైన్ల పాట నీ పాటలన్నీ నేను వెనక్కి వెళ్ళి చూసేలా చేసింది. ఒక పల్లె చిలక అనే ఒక చిన్న పాటలో ఒక 65 ఏళ్ళ బంగారు మువ్వ, అచ్చమైన పల్లెటూరికి అద్దము నువ్వా అనే ఒక 2 లైన్లతో నేను నీ పాటలన్నీ చూసి చాలా ఎంజాయ్ చేసిన. చాలా మంచి పాటలు రాసావన్నా. నువ్వు ఇలాగే పెద్ద పెద్ద సినిమాలు చేయాలి, నేను నీతో చేయాలని కోరుకుంటున్నా. ఇంకా ఈ సినిమాలో నటించిన నా మిత్రుడు మా పాలమూరు పులి దేవరాజు పాలమూరు. మంచిగా నటిస్తే గొప్ప మంచి ఆర్టిస్టులు అవుతారు, కానీ నటిస్తూ నమ్మిస్తే గొప్ప ఆర్టిస్టులు అవుతారు. అలాంటి మంచి నటుడే మా దేవరాజు పాలమూరు. ఎక్కడ పండుగలు ఉన్నాయన్నా, ఫంక్షన్లు ఉన్నాయన్నా గంట లేటుగా వెళ్తాడు. ఎప్పుడైనా షూటింగ్ ఉందంటే 2 గంటల ముందు వస్తాడు. మళ్ళీ మా యుగంధర్ అన్న పని ఉందంటే 3 గంటల ముందు పోతాడు. మరి ఏం మందు పెట్టిండో తెలియదు. నాకు రూమ్మేట్ కాబట్టి నేను చూస్తున్నా. నమ్మిన మనిషికి ఎంత దూరం అయినా వెళ్ళిపోయే తెగ ఉన్న మా దేవరాజు అన్న పెద్ద ఆర్టిస్ట్ అయ్యి ఒక విలక్షణ నటుడిగా తెలుగు ఇండస్ట్రీలో పేరు పొందాలని కోరుకుంటున్నా. అలాగే మా గిరి అన్న, మా రమణారెడ్డి అన్న, అందరికీ ఈ యూనిట్ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. మన పాటలు రాసిన మా మిత్రుడు పూర్ణాచారికి పాటలు చాలా బాగున్నాయి. కంగ్రాచులేషన్. టీం అందరికీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి.